మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేనలో హనీమూన్ ముగిసిందా? ఒంగోలులో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వస్తుంది. ఏదో ఆశించి తనను ఆదరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ను వీడి జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేనలో ఉక్కపోత పోస్తుంది. తనను ఎవరూ పట్టించుకునేవారు లేక టీడీపీ జనసేన నేతలు కలిసికట్టుగా తనతో ఆడుకుంటుంటే ఏం చేయాలో బాలినేనికి పాల్పోవడం లేదు. ఆయనతో పాటు ఆయన్ను నమ్ముకుని అయిష్టంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ వీడిన నేతలు కూడా ఇప్పుడు ఉసూరుమంటున్నారు. బాలినేనితో పాటు వెళ్లి నిండా మునిగామని వారు ఆక్రోశిస్తున్నారు. బాలినేని అనాలోచిత నిర్ణయంతో తాము రెంటికి చెడ్డ రేవడయ్యామని వారు భావిస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు దివంగత వైఎస్ఆర్ అండదండలతో క్రియాశీలక నేతగా ఎదిగారు. యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగారు. వైఎస్ఆర్ మరణానంతరం ఏపీలో చోటు చేసుకున్న కుట్ర రాజకీయాల తరుణంలో కాంగ్రెస్ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో రాజకీయాలను శాసించారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి చెందడంతోనే నీరుగారిపోయిన బాలినేని పదవి లేకుండా ఉండలేనని అనుకున్నారో ఏమో కానీ ఉన్నట్లుండి జనసేనలోకి జంప్ చేశారు. నాకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం, పవన్ కు నేనంటే చాలా ఇష్టం అంటూ జనసేన కండువా కప్పుకున్నారు. తనతో పాటు 20 మంది కార్పొరేటర్లను కూడా తీసుకుని జనసేనలో చేరారు. జనసేనలో చేరడం కార్పొరేటర్లకు ఇష్టం లేకపోయినా బాలినేని ఒత్తిడితో వారు అయిష్టంగానే పార్టీ మారారు. అయితే పార్టీలో చేరేటప్పుడు ఆయనకు పవన్ కళ్యాణ్ ఏం భరోసా ఇచ్చారో తెలియదు కానీ జనసేనలో చేరిన కొద్ది రోజులకే ఆయనకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన జిల్లా ఇన్ఛార్జ్ రియాజ్ ఇద్దరూ కలిసి చేతులు కలిపి బాలినేనిని ఒంటరిని చేశారు. కొద్ది రోజుల క్రితమే దామచర్ల జనార్దన్ అక్రమాలు, అవినీతిపై బాలినేని మీడియా సాక్షిగా ఆరోపణలు చేశారు. అటు దామచర్ల సైతం బాలినేనిపై తీవ్రమైన విమర్శలే చేశారు. కాలం గడిచే కొద్దీ పవన్ కళ్యాణ్ కూడా బాలినేనిని పట్టించుకోవడం మానేశారట. నిన్న కాక మొన్న జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జనసేన ఇన్ఛార్జ్ రియాజ్ బాలినేనిని కనీసం ఆహ్వానించలేదు. ఇటు బాలినేని సైతం జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించలేదు. తన అనుచరులను అయినా ఆవిర్భావ ఉత్సవం నిర్వహించాల్సిందిగా ఆయన చెప్పలేదు. వాతావరణం గమనిస్తోంటే జనసేనలో ఇక బాలినేని ఎన్నో రోజులు కొనసాగే పరిస్థితులు కనపడ్డం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అటు పవన్ కళ్యాణ్ కూడా బాలినేనిని పట్టించుకోవడం లేదట. బాలినేనితో పాటు జనసేనలో చేరిన కార్పొరేటర్లు ఇప్పుడు ఏం చెయ్యాలా అని తలపట్టుకుంటున్నారు. అప్పట్లో తమకు ఇష్టం లేకపోయినా బాలినేని మాటలు నమ్మి బలవంతంగా జనసేనలో చేరాల్సి వచ్చిందని వారు రగిలిపోతున్నారు. బాలినేనిని పార్టీలో చేర్చుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపారు. కానీ ఇప్పుడు ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలిసినా పిలిచి మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు. వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు నాయుడికి ధీటుగా ఎదుగుతున్నారు పవన్ కళ్యాణ్. కాకపోతే ఈ తత్వం బోధపడ్డానికి బాలినేని అనుకోకే కొన్ని నెలల సమయం పట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. ఉంటే గింటే స్థానిక ఎన్నికలు రావాలి. అవి కూడా చంద్రబాబు నిర్వహించే పరిస్థితులు లేవు. అందుకే ఆయన స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టేశారు. సో 2029 ఎన్నికల వరకు బాలినేని అనుకో ఎక్కడో ఒక చోట కాలక్షేపం చేయాలి. ఆదరించిన పార్టీని కాలదన్నుకున్నందుకు తగిన శాస్తే జరిగిందని బాలినేనితో పాటు పార్టీ మారిన మాజీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి బాలినేని ఏం ఆలోచిస్తున్నారో తెలీదు.